జగన్ పర్యటనకు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలీప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్కు 3, నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఋతుపవనాలు సహకరించి వర్షాలు పడి పంటలు వేసుకుంటున్న తరుణంలో కొంతమంది రైతులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిన దుస్థితి. అసలు ఆ రైతులు ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు? వారికి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? 40 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో జరుగుతున్న రైతుల వివాదంపై స్వతంత్ర ఎఫెక్ట్. ఇద్దరు రైతులకు సంబంధించిన అతురవుతు ప్లస్ బాటను చూపెడుతుంది. అది కూడా సేమ్ అట్లనే నా సైడ్ ఉన్నటువంటి రాయి అది కూడా బాటనే చూపెడుతుంది. ప్లస్ ఇది ఇక్కడ వరకు వస్తుంది. సైడ్ మా గెట్టు, సైడ్ అతని గెట్టు, ఇలా ఎవరు కూడా రావద్దు. బాటకు సంబంధించిన రావద్దు, గెట్టుకు సంబంధించిన రావద్దు, ఈ గెట్టుకు సంబంధించిన రావద్దు. ఇద్దరు రైతులకు సంబంధించినటువంటి గెట్, 3 రైతులకు సంబంధించినటువంటి గెట్టు అవుతుంది. ఈ కంప్లీట్ బాట వల్ల బాట ఈ రౌతు నుంచి ఆ రౌతుకి 12 ఫీట్ల బాట. ఒక గ్రామంలో రైతులు గత 10 రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తమ సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిలో తమ వ్యవసాయ భూమికి వెళ్లే రోడ్డు సమస్యపై నెలకొంది. తాము సాగు చేసే వ్యవసాయ భూమిలోకి విత్తనాలు దున్నేందుకు ట్రాక్టర్ను, కూలీలను తరలించేందుకు 40 ఏళ్ల నుంచి బండ్ల బాటగా ఉన్న ఆ బాటకు రాజకీయ పలుకుబడితో ఓ వ్యక్తి ఈ సంవత్సరం దానిని మూసివేశారు. ఈ పరిస్థితిపైన పలువురు రైతులు తమ వ్యవసాయం సాగు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మొరపెట్టుకున్న రైతులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పంటలు వేసుకుంటున్నారు. ఈ పంటల క్రమంలో ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాయపర్తి గ్రామం, లాబర్తి, ఇటు కొత్తూరు గ్రామం శివార్లో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే ఒక బాట విషయంలో అయితే రోజు రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాట సమస్య ఏంటి, ఏం గత వారం రోజులుగా ఇక్కడ బాట సమస్య ఎలా వస్తుంది, గత 40 సంవత్సరాలుగా లేని బాట సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే విషయం పైన ఇక్కడ ఉన్న స్థానిక రైతులు ఉన్నారు. ఆ రైతులను అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్, అసలు బాట సమస్య ఎందుకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే పెద్దలు తీసిన బాటలు ఇవి. పెద్దలు తీసిన బాటలు ఈయన కొని కూడా పక్క రైతు కూడా కొని 40 సంవత్సరాల కింద నుంచి కొన్న కాంచి కూడా పోనిస్తున్నాడు. ఇప్పుడు ఏమున్నది అంటే మధ్యలో 12 సంవత్సరాల కింద కెనాల్ వచ్చింది. కెనాల్ వస్తే దాని పక్కెంబడి నుంచి బాట చేసుకొని పాత బాటను జడగొట్టుకొని ఆయన దాంట్లో కలుపుకుంటేందుకు ప్రయత్నం చేస్తుంటే అరే ఇన్ని రోజుల నుంచి కొన్న కాంచి లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తాను అంటే నా భూమి తక్కువ ఉన్నది, నేను ఈ బాట నా ఒక్కనికి సొంతం, మేము కొనుక్కున్నామంటే నువ్వు కొనుక్కున్న పేపర్లు తీసుకురావని మేము ఘర్షణ జరిగినది. ఆ ఘర్షణ జరిగినప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఆయన పక్క మా పక్క రాళ్ళుంటే వాళ్ళ పెద్ద మనుషులు ఏమన్నారు, రాళ్ళు పీకితే పంచాయతీ దిగుతుంది, ఆయనకి వెళ్ళి ఉన్న రాళ్ళని పీకేయనంటే మధ్యరాత్రి 12 గంటల టైంలో జేసీబీ తీసుకొచ్చి రాళ్ళు పీకి ఆ బాడనంతా జేసీబీతో చేస్తుంటే మేము చూసి వచ్చి ఆ జేసీబీని తీసుకుపోయి స్టేషన్లో మేము పెట్టినాం. స్టేషన్లో పెడితే కూడా ఆ పోలీసు వారు కూడా దాని మీద ఏం చర్య తీసుకోలేదు. సంవత్సరం కించి కూడా ఆపేసిండు. మళ్ళీ ఎందుకో ఈ కుల్ల యాకాంత అనే వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీలో చిన్నగా లీడర్గా చేసుకుంటూ ఆయన ధైర్యం ఏంది కదా అంటే నేను ఒక ఎమ్మెల్యే గారు నాగరాజు తరపున నేను తిరుగుతున్నా, ఇప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది, ఈ బాటను నేను కలుపుకుంటా ఇక్కడి నుంచి అక్కడికి అనే దాని మీద ఒకసారి సిఐ గారిని తీసుకొచ్చిండు. సిఐ గారు కూడా చూసి మమ్మల్ని పిలిపించుకున్నాడు. అరే బాట సమస్య ఏందా, మరి ఆయన దాంట్లో ఆయన సొంతం బాట అంటే ఆయన కొనుక్కోలేదు సార్, ఆయనకు అమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాంగ్మూలం మీరు తీసుకోవాలంటే వాళ్ళ వాంగ్మూలం తీసుకుంటే బాట ఖాళీగా వదిలిపెట్టిపోయినాం, బాటకు డబ్బులు లేదే బాబు మీరు బాట పోనీ అని వాళ్ళు చెప్పినా కానీ ఆ సార్ కూడా చూసిండు. 3 కిలోమీటర్ల నుంచి బాట అది, 3 కిలోమీటర్ల నుంచి ఈయన చేని దాకా ఉంచుతాడు. ఈ చేని కాడ కనీసం 50 మంది రైతులు కూడా బాటలు వదిలిపెట్టిండ్రు. ఈ నుంచి 20-30 మంది రైతులం పోతున్నాం. ఈ బాటను కడి చేస్తున్నాడు. ఈ బాటను కడి చేసి కలుపుకొని చేస్తున్నాడు. మళ్ళీ ఏసీబీని కూడా తీసుకొచ్చిండు.
అట్లా కూడా మమ్మల్ని భయం చేసి పెట్టేందుకు ఏసీబీ కూడా వచ్చి అరే ఏందా అంత బాట ఉన్నది కుల్ల ఏకాంతంగానే బాట చెడగొడతాను ఇక్కడ ఎందుకు వస్తున్నదా అని ఘర్షణ అని వారు కూడా అడిగారు. అడిగితే ఇక్కడనే మేము పోనీయమండి, మేమే బాట భూమి తీసుకున్నాం, ఆ బాట మాకే కావాలి, పోతే బాట ఉన్నది లేదని మేము అంటలేము, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, మేము రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి మాకే హక్కు అని అన్ని వాదనలు పెట్టుకుంటున్నాడు. ఆ వాదనలు పెడితే మళ్ళీ కూడా మేము ఎవరు మీరు కాకపోతే నీ భూమి తక్కువ ఉంటే సర్వే పెట్టుకోరు బాబు, సర్వే పెట్టుకుంటే నీకు తక్కువ ఉంటే మేము మాట్లాడతాం తర్వాత, కానీ నువ్వు సర్వే పెట్టుకోరంటే పెట్టుకుంటానండు. ఈ గతంలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. ఆ అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. గతంలో ఈ బాట ఉందా లేదా, ఎలా అమ్మారు, బాటతో అమ్మారా బాటతో లేకుండా అమ్మారా అనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. 200 సంవత్సరాల కింద నుంచి కొన్నాం, మా తాతల కానించి కొన్న బాటలు చేలు. అప్పటి నుంచి ఉన్న బాటలు కూడా ఇప్పుడు వరకు ఏ గొడవ లేదు. ఇప్పుడు నీరు నుంచి కాలం వచ్చిన కాడి నుంచి మేము కాలం నుంచి వస్తున్నాం, ఈ బాటకు రానందుకు మొత్తం దున్నుకొని బాట లేకుండా చేశాడు. మేము కొత్తూరు నుంచి ఇక్కడ దాకా వస్తాం మా చిలకల కాడికి. మాకు ఇక్కడ 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు కూడా 4 ఎకరాలు అమ్మినాం, ఇంకా 6 ఎకరాలు ఇక్కడే ఉంది. 6 ఎకరాలు కూడా బాట మేము బాట వదిలిపెట్టే పోయాం. అది నాకు బాట ఉండాలా. 200 సంవత్సరాలు మా తాతలు వచ్చిన కాడికి మా సొంత శాలల నుంచే బాటలు వదిలిపెట్టాం. మేము డబ్బులు తీసుకోవాలా, వదిలిపెట్టే మేము ఇచ్చాం. గత 40 సంవత్సరాల నుంచి అయితే ఈ బాట సమస్య అయితే ఎలాంటి లేదు. గత సంవత్సరం నుంచి ఈ బాట సమస్య వస్తుంది. ఈ ఏకాంతం మీద ఎవరైతే ఉన్నారో వారైతే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆ కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇలాంటి కార్యక్రమాలకు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే గత 40 సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల్లో అయితే వీళ్ళు రాయపర్తి పోలీస్ స్టేషన్ ఏదో ఉందో అక్కడైతే తిరుగుతున్నారు. మాకు నాట్లు వేసే సమయంలో ఇలాంటి సమస్య పెట్టి మమ్మల్ని అటు పంటలు పండించుకోకుండా మమ్మల్ని స్టేషన్ చుట్టూ చెప్తున్నారని చెప్పేసి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో అశోక్,